రైట్. ఇక చూసుకుంటే మా చెల్లి అక్రమాలకు అమ్మ అండ అంటూ ఏపీ సీఎం జగన్ పేర్కొన్న వ్యాఖ్యకు సంబంధించిన మరో వార్త కూడా మనం పేపర్లో చూసుకోవచ్చు. ఇక్కడ వార్త చూసుకుంటే కనుక వ్యవహారం అంతా షర్మిల వెనకుడి నడిపిస్తున్నారు. సో ఆమెపై ఒకప్పటి ప్రేమ ఆప్యాయత ఇప్పుడు లేవు, న్యాయం కోసమే ఈ పిటిషన్లు అంటూ కూడా జగన్ పేర్కొన్నారు. తల్లి విజయమ్మను ముందు పెట్టుకుని తన పంతను నెగ్గించుకోవటానికి చెల్లి షర్మిల అక్రమ చర్యలకు పాల్పడుతున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ ముందు హైదరాబాద్ ముందు బెంచ్కు నివేదించారు. సరస్వతి పవర్ వాటాల వివాదంలో తల్లి ఆవేదనను అర్థం చేసుకోగలమని, ఆమెపై గౌరవమని, అయితే చెల్లి వెనుకుండి చేయిస్తున్న అక్రమాలను అడ్డుకోవటానికి పిటిషన్ వేశానని చెప్పేసి జగన్ పేర్కొన్న అంశానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ ప్రధానంగా చూసుకోవచ్చు. దీంతో పాటుగా మిగతా వార్తాంశాలు చూసుకుంటే కనుక గోల్డ్ లోన్ ఇకపైన ఈజీ కాదు అనే మరో వార్త కూడా కనిపిస్తోంది. బంగారం అనేది చాలామంది ఆర్థిక అవసరాల కోసం తాకట్టు పెట్టడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు కూడా ఇటు బ్యాంక్స్తో పాటుగా ప్రైవేట్ సంస్థలు అనేకం గోల్డ్ లోన్ అనేవి ఇస్తూ వస్తున్నాయి. అయితే ఇకపైన గోల్డ్ లోన్ కూడా ఈజీ కాదు. చేతిలో బంగారం ఉన్నంత మాత్రానే ఈజీగా తాకట్టు పెట్టి రుణం పొందడానికైతే అంత సులభం కాకపోవచ్చు అనే అంశం తెర మీదకి వస్తుంది. సో గోల్డ్ లోన్ నిబంధనలను ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరింత కఠినతరం చేసే ఆలోచనలో కూడా ఉన్నట్టుగా తెలిసింది. సో ఈ రుణాల మంజూరు ప్రక్రియలో అయితే నిబంధనలను తూచే తప్పకుండా పాటించాలని కూడా చెప్తుంది. రుణగ్రహీత నిధులను ఎందుకోసం ఖర్చు చేయబోతున్నారు అనే అంశానికి సంబంధించి కూడా కన్నేసి ఉంచాలని చెప్పేసి బ్యాంక్ సదరు సంస్థలకైతే సూచనలు చేసింది. ఇక బ్యాంకుల పసిడి రుణాల్లో కూడా 50% వృద్ధి కనిపిస్తోంది. అందుకే నిబంధనలు కఠినతరం చేయాలని చెప్పేసి ఆర్బీఐ ఒక నిర్ణయం తీసుకుంది. మరీ ముఖ్యంగా చూసుకుంటే ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారు వినియోగదారుగా భారత్ నిలిచింది. ఎందుకంటే భారతీయులకే బంగారంపై మోజు ఎక్కువ, బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఏవైనా అత్యవసర ఆర్థిక అవసరాలు ఉండేటప్పుడు గోల్డ్ను తాకట్టు పెట్టి రుణం పొందే అవకాశం కూడా భారత్లోనే ఎక్కువగా తీసుకుంటారు. సో పసిడి రుణాల మంజూరులో అవకతవకలపైన ఇప్పుడు ఆర్బీఐ నజరు పెట్టిన నేపథ్యంలో ఎలాంటి నిబంధనలు అమల్లోకి వస్తాయి, ఇకపైన ఆ నిబంధనలు పాటించకపోతే కనుక ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశాలకు సంబంధించి అయితే పూర్తి వివరాలు ఇంకా ఆర్బీఐ నుంచి అయితే రావాల్సి ఉంది. సో దీనికి సంబంధించి కూడా వార్త మనం ప్రధానంగా చూసుకోవచ్చు. ఇంకా మరొక అంశం చూసుకుంటే డీలిమిటేషన్పై అఖిలపక్ష మీటింగ్ అనే వార్త కూడా మనం ప్రధానంగా చూసుకోవచ్చు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా అఖిలపక్ష భేటీకి సంబంధించి ఆహ్వానిస్తామని చెప్పేసి వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. నిన్న భేటీ సందర్భంగా కూడా క్యాబినెట్ నిర్ణయాలన్నీ కూడా మీడియాకు వెల్లడించారు మంత్రి పొంగులేటి అండ్ పొన్నం. సో డీలిమిటేషన్ అనే అంశం ఇటు ఓవరాల్గా దేశం మొత్తం కూడా కుదిపేస్తున్న నేపథ్యంలో డీలిమిటేషన్ కొనసాగితే కనుక 2011లో ఒకసారి నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటి వరకు డీలిమిటేషన్ జరగలేదు. ఒకవేళ డీలిమిటేషన్ వైపు వెళ్తే కనుక లోక్సభ స్థానాల సంఖ్య పెరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనే అంశం ఇప్పటికే తెర మీదకి వచ్చింది. ఇటు తమిళనాడు నుంచి కానివ్వండి, లేకపోతే కర్ణాటక నుంచి కూడా ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి లోక్సభ స్థానాల సంఖ్య పెంచితే కనుక దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడి ముఖ్యమంత్రులు గలమెత్తారు. దీంతో పాటుగా ఇక్కడ సీఎం రేవంత్ కూడా అదే బాటలో పయనించబోతున్నారు. ఒకవేళ డీలిమిటేషన్ పైన ఎలా ముందుకు వెళ్లాలనే అంశానికి సంబంధించి అయితే అన్ని పార్టీలతో పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. సో డీలిమిటేషన్కి సపోర్ట్గా వెళ్లాలా, ఒకవేళ డీలిమిటేషన్ గురించి కేంద్రం ముందుకు వెళ్తే కనుక ఎలాంటి ప్రక్రియతో ముందుకు వెళ్ళాలి, లోక్సభ స్థానాల సంఖ్య పెంచితే కనుక జనాభా ప్రాతిపదికన పెంచే అవకాశం ఉంటే కనుక ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలో జనాభా తక్కువగా ఉంటారు కనుక ఆ విధంగా కూడా దక్షిణాదికి అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. సో డీలిమిటేషన్ జరిపే ముందే దీనికి సంబంధించి రాష్ట్రాల నుంచి కేంద్రానికి కొన్ని సూచనలు ప్రతిపాదనలు వెళ్లాలనే అంశానికి సంబంధించి అన్ని దక్షిణాది రాష్ట్రాలతో పాటు తెలంగాణ కూడా ఈ అంశం పైన ముందుకు వెళ్లేందుకైతే పూర్తి ప్రయత్నాలు కొనసాగిస్తుంది. దానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డి ఉండొచ్చా అన్న వార్త కూడా కొనసాగుతోంది. ఎందుకంటే మాజీ మంత్రి నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళారు, అత్యవసరంగా వెళ్ళారు. సో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని కలిశారు. ఆయనను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియమిస్తారు అనే వార్త అయితే సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సో నిన్న అత్యవసరంగా జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ వెళ్లడంతో వార్తలైతే గుప్పుమంటున్నాయి. కేబినెట్ భేటీకి ముందే రేవంత్ రెడ్డి జానారెడ్డితో భేటీ అయ్యారు.
త్వరలో జరగబోయే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పదవుల భర్తీపైన కూడా వీరి మధ్య ఒక డిస్కషన్ జరిగినట్టుగా అయితే తెలుస్తోంది. దీంతో పాటుగా నల్గొండ జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేతకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని జానారెడ్డి రేవంత్కు సిఫారసు చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి కూడా మనం వార్త చూసుకోవచ్చు. సో ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా సీనియర్ నేత జానారెడ్డిని నియమిస్తారా అన్న అంశం అయితే ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా ఉన్నప్పటికీ కొనసాగించవచ్చు అని కూడా విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆరోపణలు చేస్తున్న క్రమంలో సీఎం అత్యవసరంగా ఆయన నివాసానికి వెళ్లడం కూడా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా నిలుస్తోంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఫైనల్గా ఇంకో వార్త మనం చూసుకోవచ్చు. పీఓకేను వెనక్కు ఇవ్వటమే పరిష్కారం అనే వార్త కూడా మనం ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. పాకిస్తాన్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాం. ట్రంప్ బహుళపక్ష విధానం అనేది భారత్కు ఉపకరించేది అని చెప్పి లండన్లోని చాదమ్ హౌస్లో కేంద్ర మంత్రి జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. సో ఈ అంశానికి సంబంధించిన వార్త మనం ఇక్కడ చూసుకోవచ్చు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే మరో వార్త కూడా మనం చూసుకోవచ్చు. ఫాల్ట్ జోన్ ఉందని తెలిసి కూడా పనులు చేపట్టారు. ఎస్ఎల్బీసీ పనులపైన మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానివ్వండి, మాజీ మంత్రి హరీష్ రావు కానివ్వండి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. 8 మంది అమాయకుల ప్రాణాలు రేవంత్ సర్కార్ బలిగొంది. సో ఎస్ఎల్బీసీ సొరంగం పనుల సర్వే రిపోర్ట్లని కూడా బయట పెట్టాలి. ప్రమాదం అని చెప్పి గతంలోనే ఒక ఏజీ సంస్థ హెచ్చరించినప్పటికీ కూడా పనులు ఎందుకు చేపట్టారు? పనులు చేపట్టి 8 మంది అమాయకుల ప్రాణాలను తీసింది రేవంత్ సర్కార్ అని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు ఆరోపించారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఒక రెడ్ జోన్గా ప్రకటించిన నివేదికలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కానీ కమిషన్ల కోసమే ప్రభుత్వం పనులు చేసిందంటూ కూడా ఆయన తీవ్రంగా విమర్శించారు. 8 మంది మృతికి వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావటానికి రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గం అంతా కూడా బాధ్యత వహించాలి అని చెప్పేసి ఆయనైతే ఇక్కడ డిమాండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా మనం ఇక్కడ చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఈరోజు ప్రముఖ దినపత్రికలో ఉన్న వార్తాంశాల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.